సో హలో గాయ్స్, ఇంతకుముందు వీడియోలో మనం బిర్యానీ చేసుకున్నాం కదా. ఆ బిర్యానీ పక్కన కర్రీ చేసినాం, అది కాళ్ళ కర్రీ అనమాట. పాయ హైదరాబాద్ ఫేమస్. సో ఇప్పుడు మనం అదే అయిపోతాం. స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడదాం. ఫస్ట్ కుక్కర్ పెట్టి కాళ్ళు డాల్దైతే కాళ్ళు బాగా కడిగేసినాం అనమాట. ఆల్రెడీ ఇవి కొట్టి కాల్చి తెచ్చిన కాళ్ళు. వాటర్ వేద్దాం. కాళ్ళు నిండిపోయేంత వరకు వేద్దాం వాటర్ డాలు. వాటర్ వేసేసినాక దాంట్లో సాల్ట్ వేద్దాం. 1 స్పూన్ సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసాక కొంచెం హల్దీ వేద్దాం. పసుపు, హల్దీ వేసినాక దీంట్లో కొంచెం వేరే అందరు వేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వేస్తాను అనమాట. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 స్పూన్. ఈ స్పూన్తో 1/2 స్పూన్ వేద్దాం. విల్ మిక్స్ ఇట్ వెల్. సో 7 విజిల్స్ అయిపోయాయి అన్నమాట. బంద్ చేసేద్దాం ఇప్పుడు మనం కుక్కర్. సో మన కుక్కర్లో ఉన్న గాలం తెలిపోయింది అనమాట. చాలు, మస్తు మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఇట్లా ఉడికిందో. సో ఇప్పుడు తాలింపు కోసం మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇట్స్ ఎర్రగడ్డ, బికాజ్ ఇట్స్ రెడ్. ఎర్రగా ఉంది కాబట్టి ఇది ఎర్రగడ్డ. ఆన్ ది స్టవ్ ఇందాక వాడిన కుక్కర్ ఉంది కదా, గదే కుక్కర్ గిన్నె వేడదామే. సో మన గిన్నె వేడైపోయింది, వాటర్ అంతా ఇంకిపోయినది. దీంట్లో మనం లెట్స్ పుట్ సమ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాం కదా. సేమ్ సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి. ఇందాక వాడిన స్పూనే వాడాం, మనకు వాటర్ ఉన్నట్టు. వాయమ్మో చిలుతుందిరా అయ్యి సెట్. సో ఆ చిలుతున్న ఆయిల్లోనే కామ్యాలంటే ఉల్లిగడ్డ వేసేసుకోండి. మనకు తెలిసిన చిట్కా ఉంది కదా, ఆనియన్స్ జల్దీ మరగాలంటే, నాట్ మరగడం, మగ్గాలి. జల్దీ ఉడకాలంటే ఏం చేయాలా? చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసేసాను నేను అందులో. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను దీన్ని. కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేద్దాం. ఇందాక కూడా కొంచెం అల్లం ఎల్లిగడ్డ అని తీసుకున్నాం కదా, దీంట్లో కూడా కొద్దిగా వేసుకున్నాం. కొత్తిమీర లైట్గా వేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ పైన కూడా వేసుకున్నాం. హియర్ సో పుదీనా. మిక్స్ దిస్ యాజ్ వెల్. ఆ ఏగే దాంట్లోనే కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. ఇందాక షోర్వాలో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసినాం కదా, దీనిలో 1/2 స్పూన్ వేస్తాను. 2 టేబుల్ స్పూన్ నైతో 3 టేబుల్ స్పూన్ ఆప్కే మర్జీ, ఎట్లా వేసుకుంటారో అట్లా. నేను 2.5 వేసిన. కారము, ధనియాల పొడి ఇంపార్టెంట్, జీరంతా గరం మసాలా. మరి ఎక్కువ వేయకూరి, షోర్వా కాబట్టి మండుతుంది. సో లెట్స్ కీప్ దట్. జీరంతా పసుపు వేద్దాము. ఆయిల్ ఎందుకో తక్కువైనా కనిపిస్తుంది, కొంచెం ఆయిల్ వస్తుంది. సో stir it well.
సో మా ముక్కలు కొంచెం దగ్గరగా అయినాయి. చింతపండు పులుసు పోతాం. చింతపండు జోసేపు ఇట్లా ఫ్రై చేసుకున్నాం. మనం బొక్కలు ఉడకబెట్టిన షోర్వా ఉంది, గుర్తుందా? బొక్కలు ఉడకబెట్టిన షోర్వా అది కూడా ఇంట్లోనే వేసుకోవాలి. పాయా సూప్ ఒరిజినల్ ఇది. దీనిలో పోసేద్దాం. లెట్స్ మిక్స్ ఇట్. హైలో పెడదాం మంట. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. అది ఉడకడం మసలడం స్టార్ట్ అయింది. ఉడకడం కాదు, ఇది కొంచెం థిక్ కావాలి గ్రేవీ. సో మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను దీన్ని ఇట్లానే ఉంచుదాం అనుకున్నా, ఎందుకంటే మేము కొంచెం బ్రెడ్లో కూడా తిన్నాము అన్నది మమ్మీ. కావాలంటే మళ్ళా సపరేట్గా కొంచెం షోర్వా గ్రేవీ థిక్ కావాలంటే ఇంకొంచెం ఉడకబెట్టుకోవచ్చులే అని అన్నా. సరే అని చెప్పేసి ఇక చాలాసేపు అవుతుంది ఇప్పటికీ చేయడం మనం. సరే అని చెప్పేసి ఇక బంద్ చేసిన. కొత్తిమీర పుదీనా అటువంటి ఏమి, ఎందుకంటే ఆల్రెడీ నేను లేచిన కదా, అందుకు అవసరం లేదని చెప్పేసి వదిలేసిన. ఇక బంద్ చేసేసి లెట్స్ డూ సమ్ ప్లేటింగ్. ఇది బిర్యానీ విత్ పాయా కర్రీ అనమాట. టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది, మస్తు ఉంది అంటే మస్తు ఉంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.